హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ ద మినీ వ్లాగ్ అనమాట. సో కొత్తింటికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. అదే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందని మీ అందరికీ తెలిసింది. సో అక్కడ మేము ఇల్లు కట్టాము కదా, సో అక్కడికైతే వెళ్ళినాం అనమాట. ప్రతిసారి ఈవినింగ్ టైంలోనే వెళ్తాం, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మా మమ్మీ ఇల్లు ఊడ్చి ఇంకా అదంతా క్లీన్ చేసి వస్తామన్నమాట ప్రతిసారి వెళ్ళినప్పుడు. సో అట్లా కొన్ని వీడియోస్ అయితే తీసినాం అనమాట. గ్రీన్ ఉంటాయి ఎప్పుడు పోయినా చెట్లు. మా డాడీ ఖచ్చితంగా 2 డేస్కి ఒకసారి పోయి వాటర్ పోసేసి వస్తాడు. సో అట్లా ఇంకా మమ్మీ డాడీ దొండకాయలు తెంపిండు అండ్ రోజు అక్కడి నుంచి అలా తెస్తాడు. 2 డేస్కి ఒకసారి చాలా వస్తాయి దొండకాయలు. సో మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. సో ఎంత పెద్ద ఇల్లు అనేది కాదు, ఎంత చిన్న ఇల్లు అయినా కూడా పీస్ఫుల్ ఇంపార్టెంట్, మంచిగా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా వాటర్ ఫెసిలిటీ రాలే అక్కడ. ఒకవేళ వస్తే మమ్మీ వాళ్ళు ఉంటారేమో, మేబీ తెలియదు. సో అట్లా అండ్ మంచిగా ఉన్నాయి. ఇంకా ఇంకా చాలా చాలా పెడతాడంట చెప్తుండ్రు డాడీ చెట్లు. ఇది కొట్టే గుమ్మడికాయ కదా, దీన్నే తింటారా? ఇంట్లో ఉన్న సోఫా పట్టుకొచ్చి ఇక్కడ పడేసి ఖరాబ్ చేసిండు సుధాకర్ అయ్య. మేము కొత్త రూమ్లోకి షిఫ్ట్ అయినప్పుడు భలే అనిపిస్తాయి ఈ చెట్లన్నీ. అశోక ట్రీలానే ఉంది ఇది. నాకు పువ్వులు అల్లడం వచ్చినప్పటి నుంచి పువ్వులు వేయడంటే బాగుండు అని ఈడున్నాయి తింపి అల్లు తిప్పుడు. ఈ నుంచిలా తీస్తాడు మా డాడీ దొండకాయలు. ఉన్నాయా? మళ్ళీ వెళ్తే ఒక పావుకిలో 1 కిలో. ఇది పోదంట దొండకాయ చెట్టు, అమ్మమ్మ చెప్పింది. మా డాడీ 2 డేస్కి ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా దొండకాయలు తీసుకొని వస్తాడనమాట. ఆ లోపు కూడా ఇంకెవరెవరో తెంపుకొని పోతారంట. ఆల్రెడీ గేట్ ఉంటుంది, ఇంకా వాల్ కూడా ఉంటుంది. కాకపోతే దాని మించెలు పోయి తెంపుతారంట. అంటే అడుగులు ఉంటాయి కదా, సో అట్లా గుర్తుపడతాడనమాట. అండ్ మళ్ళీ చెట్టు ఇటు అటు తిప్పేయడం వల్ల అట్లా గుర్తుపడతాడు డాడీ. సో అదనమాట. కనకాంబరాలు అయితే మస్తు ఉండే. సో ఇంకా ఎక్కువ పెడితే తీబిడ్డ మళ్ళీ వచ్చేసరికి అని అంటుండే. సో కొన్ని వెళ్ళాయి అనమాట. మా మమ్మీ కోసం అల్లుతా అని తీసుకున్నా. అల్లడం వచ్చిన కాంచాలు అల్లబుద్ధి అవుతుంది బాగా. సో అది అండ్ చాలాసేపు ఇంకా ఆడ కూర్చొని మా మమ్మీ పనంతా వేసుకునే వరకు కూర్చొని తిరిగినాం అనమాట అటు సైడు. మంచిగా అనిపించినాయి నాకైతే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ చెట్టు రోజ్ ఫ్లవర్స్ లాగా మస్తు అనిపించింది నాకు ఈ చెట్టు. సో అలా అట్లనే చూస్తూ ఉండే నాకు మస్తు అనిపించినాయి ఆ ఫ్లవర్స్ అయితే. అంటే లీవ్సే ఫ్లవర్స్ లాగా అనిపించినాయి. ఏదో పిచ్చి చెట్టు పెరిగిందని మా అమ్మ అంతా విక్కుంటా ఉండే. సో ఇట్లా ముగ్గు అయితే తీసిందనమాట ఊకి చల్లేసి. అండ్ అలా బాగా చెప్పుకుంటూ వచ్చేసినాం. వచ్చే దారిలో పికాక్స్ అయితే చాలా కనిపించినాయి. అండ్ ఒక పికాక్ మీకు చూడడానికి ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు, కాకపోతే బయట అయితే చాలా బ్లూ ఉంది, మస్తు అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.